రోజు మీతో ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని రీచ్ అవుతాయి. సో ఈరోజు మన బిజినెస్ ఆపర్చునిటీ, మన బిజినెస్ పేరు R2R మార్ట్. R2R మీన్స్ రైస్ టు రిచ్. సో ఈ బిజినెస్ అనేది ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రేట్ నెట్వర్క్ లీడర్ ఈ బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ అనేది బేసికల్గా హైదరాబాద్ నుంచి. ఈ బిజినెస్ అనేది మన ఎండి గారికి మంచి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కొన్ని బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసి ఈ బిజినెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక లాంగ్ రన్ ఉంటుందండి ఈ బిజినెస్, ఎందుకంటే ఇది ఒక బైనరీ ప్లాన్. ఇదేమి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు, ఆర్ఓఐ ప్లాన్లు కాదు. సో కంపెనీ తీసేయడానికి ఎత్తేసేయడానికి ఒక బైనరీ ప్లాన్ కాబట్టి ఇది ఒక పక్కా క్యాలిక్యులేటెడ్ బైనరీ ప్లాన్. దీంట్లో కంపెనీకి ఎలాంటి లాస్ ఉండదు. సో కంపెనీకి లాస్ లేనప్పుడు ఎందుకు క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఎంత కష్టపడితే అంత మంచి ఇన్కమ్ అయితే దీంట్లో ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ బిజినెస్ గురించి చూద్దామండి. సో బిజినెస్ నేమ్ వచ్చేసరికి వెల్కమ్ టు R2R మార్ట్ షాప్ అండ్ ఎర్న్. మనం దీంట్లో జస్ట్ షాపింగ్ చేస్తున్నామండి, ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం. మనం ఏదైతే అమౌంట్ పెడుతున్నామో అది మనకు ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారు. సో ఆ ప్రోడక్ట్ కొనుక్కోవడం ద్వారా ఈ బిజినెస్లో మనం జాయిన్ అయ్యి సేమ్ మనకు తెలిసిన పర్సన్స్ని రిఫర్ చేయడం ద్వారా మనం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. బిజినెస్ ప్లాన్. సో ఇక్కడ కంపెనీ వెబ్సైట్ వచ్చేసరికి www.r2rmart.com. దిస్ ఇస్ అ కంపెనీ వెబ్సైట్. సో మన బిజినెస్ ప్లాన్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది, దీంట్లో ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ R2R మార్ట్. సో దీంట్లో జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసరికి 2000 రూపీస్ అండి విత్ ప్రొడక్ట్స్. మనకి జాయినింగ్ ప్యాకేజ్ ఈజ్ ఓన్లీ 2000 రూపీస్. దానికి మనకి ప్రొడక్ట్ ఇస్తున్నారండి. మన మనీకి రిటర్న్ అనేది ఒక ప్రొడక్ట్ కూడా ఇస్తున్నారు. దీంట్లో మనకి డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి పెరల్లో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 2000 ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సిల్వర్లో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ 4000. పెరల్ ర్యాంక్లో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ 2000, సిల్వర్లో 4000. తర్వాత గోల్డ్ ర్యాంక్లో 8000. తర్వాత మనకి ప్లాటినంలో 16000. తర్వాత డైమండ్లో 32000. తర్వాత లాస్ట్ లెవెల్ ఇస్ క్రౌన్లో 64000. దిస్ ఇస్ ద పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఒక పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. చూడండి, సో ఒక్కసారి అమౌంట్స్ చూడండి, మీకు ఎంత మంచి ఇన్కము, ఇంత మంచి ఆపర్చునిటీ ఒకసారి మీకు దీన్ని బట్టి తెలిసిపోతుంది. సో ఇక్కడ డైలీ బ్యాంక్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అండి. మీ వ్యాలెట్లో అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా ఎర్లీ మార్నింగ్ 7-8 లోపు మీకు బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయండి. మీరు ఎలాంటి విత్డ్రాల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ప్రాంప్ట్గా మీకు వచ్చేస్తున్నాయండి. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంది. సో ఇప్పుడే చెప్పాను కదండి, మీకు డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయని చెప్పుకున్నాము. పెరల్ ర్యాంక్, తర్వాత సిల్వర్ ఇన్కమ్, గోల్డ్ ఇన్కమ్, ప్లాటినం ఇన్కమ్, డైమండ్ ఇన్కమ్, క్రౌన్ ఇన్కమ్ అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. దీస్ ఆర్ ద టోటల్ ఇన్కమ్స్ అండి. మనకి లెవెల్ రీచ్ అయ్యే కొద్దీ మనకి ఈ ఇన్కమ్స్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. తర్వాత మరి ఇప్పుడు మనకి 2000 పెట్టి మనం జాయిన్ అవుతున్నాం కదండి ఈ బిజినెస్లో. సో మనకి ప్రొడక్ట్స్ ఏమి ఇస్తారు? ప్రొడక్ట్ అనేది మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. ఈ ప్రొడక్ట్ వచ్చేసరికి ఒక సూట్ ఉంది, కపుల్డ్ వాచెస్ ఉన్నాయి, ఒక డబుల్ బెడ్షీట్స్ విత్ 2 పిల్లో కవర్స్ ఉన్నాయి, సోలార్ లైట్ ఉంది, అలాగే బ్లూటూత్ ఉంది, క్వాంటమ్ బ్రేస్లెట్ ఉంది, స్మార్ట్ వాచ్ అండ్ క్లాసిక్ వైట్ సోప్స్. ఒక 20 సోప్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ ప్రోడక్ట్లో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవచ్చు. జాయినింగ్లో మీ 2000 వర్తబుల్ ప్రోడక్ట్ అనేది మనకు ఒకటి ఇస్తున్నారు. అంటే మనకి ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి లయబిలిటీ లేదండి. మనం పెట్టిన అమౌంట్కి మనం ఒక షాపింగ్ చేస్తున్నాం, మనకు ఒక ప్రోడక్ట్ ఇస్తున్నారు. సో ఆ ప్రోడక్ట్ తీసుకోండి.
సో తర్వాత మీరు బిజినెస్ చేసుకుంటే మంచి ఇన్కమ్ ఇస్తున్నారు. ఓకే, దీంట్లో ఎలాంటి లైబిలిటీ లేదు, మనకి ఎలాంటి రిస్క్ లేదు. ఓకే, సో ఒకరిని రిఫర్ చేస్తే నువ్వు ప్రోడక్ట్ కొనుక్కుంటున్నావు, ఆయన ప్రోడక్ట్ ఆయనకు వచ్చేస్తుంది కదండి ఆయన పెట్టిన అమౌంట్కి. ఓకే, వెర్ ఇస్ ద ప్రాబ్లం? సో ఇక్కడ పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. ఓకే, సో ఇక్కడ దీంట్లో ఈ బిజినెస్లో ఫస్ట్ లెవెల్ అనేది లెవెల్ బైనరీ ఉంటుంది సార్. తర్వాత మిగతా లెవెల్స్ సిల్వరు, గోల్డ్, అక్కడి నుంచి నార్మల్ బైనరీగా కన్వర్ట్ అవుతుంది. ఒక ఫస్ట్ లెవెల్ మాత్రమే లెవెల్ బైనరీ ఉంటుంది. అంటే ఒక్కొక్క లెవెల్కి ఒక పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తారండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ 2000 ఇస్తున్నారండి. ఓకే, సో 2000 నార్మల్ బైనరీలో ఇవ్వలేరు, ఇంపాసిబుల్. ఓకే, ఎందుకంటే ఒక ఐడి కాస్ట్ 2000తో ఒక పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది నార్మల్గా 400-500 ఇవ్వగలరు. కానీ ఇక్కడ 2000 రూపీస్ ఇస్తున్నారంటే నార్మల్ బైనరీలో ఇవ్వడం పాసిబుల్ అవ్వదు. అందుకని మనకు ఓన్లీ ఫస్ట్ లెవెల్ మాత్రము ఒక లెవెల్ బైనరీ కాన్సెప్ట్ వస్తుంది. సో ఇక్కడ మీరు డైలీ క్యాపింగ్ 10 pairs, మీరు మ్యాక్సిమం 10 pairs సీలింగ్ ఉంటుందండి. సో 10 pairs అంటే 2000 × 10 20,000 డైలీ పే అవుట్. పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్, మీకు పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. సో ఈ 10 pairsలో మీకు 2, 4, 6, 8, 10 pairs డిడక్ట్ అయ్యి మిమ్మల్ని సిల్వర్గా ప్రమోట్ చేస్తున్నారండి. ఓకే, ఫస్ట్ 10 pairsలో మాత్రమే 5 pairs అనేది మీకు డిడక్ట్ అవుతుంది. అట్లా మీరు తర్వాత మీకు డిడక్షన్ ఏమి ఉండదు, మీరు అట్లా ఎన్ని పేర్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే, 1000 pairs, 10,000 pairs, ఎన్ని పేర్స్ అయినా కూడా మనకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ పెరల్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకి రావాలి అంటే 2 డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అండి. ఓకే, సో ఇక్కడ మేమేంటంటే మీకు ప్రతి ఒక లెగ్ ఒక సైడ్ మీకు టీమ్ సపోర్ట్ చేస్తామండి మేము, మీరు ఒక సైడ్ చేసుకుంటే చాలు. ఓకే, సో మీకు ప్రతి వాళ్ళకి నేను ఒకటి కంపల్సరీగా ఒక సైడ్ మీకు టీము ఒక ఐడి ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంకొక పర్సన్ జాయిన్ చేయగలిగితే మీకు 2000 రూపీస్ వచ్చేస్తాయండి. అంటే మీకు ప్రొడక్ట్ ఫ్రీ అయిపోతుంది, ప్రొడక్ట్ ఫ్రీతో పాటు మీకు 2000 ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది సూపర్ అండి. ఇంకా దీంట్లో రిస్క్ ఏముంది చెప్పండి, మన ప్రొడక్ట్ మనకు వచ్చేస్తుంది. ఓకే, అమౌంట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైతే 10 pairs కంప్లీట్ అవుతారో మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవుతారండి. సిల్వర్లో మనకి పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 4000 ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ అదే ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ మనకి 10 pairs సీలింగ్. సో ఒక్కొక్క పేర్కి సిల్వర్లో 4000 ఇస్తున్నారు కాబట్టి 10 pairs అంటే 40,000. మళ్ళీ సేమ్ ప్రాసెస్, డైలీ పేఅవుట్, పవర్ లెగ్, మళ్ళీ సేమ్ 2, 4, 6, 8, 10 pairs అనేది డిడక్ట్ చేసి మమ్మల్ని గోల్డ్గా ప్రమోట్ చేస్తారు, నెక్స్ట్ ర్యాంక్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేవరకు గోల్డ్ మ్యాచింగ్ ఇన్కమ్. ఓకే, మీరు ఎప్పుడైతే గోల్డ్కి ప్రమోట్ అయ్యారో ఇక్కడ గోల్డ్లో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 8000 ఉంటుందండి. సో దీంట్లో మళ్ళీ 10 pairs సీలింగ్ అంటే డైలీ ఎర్నింగ్స్ ఎంత అండి 80,000. సో మళ్ళీ 2, 4, 6, 8, 10 pairs డిడక్ట్ చేసి మిమ్మల్ని ప్లాటినంగా ప్రమోట్ చేస్తారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు ప్లాటినంకి ప్రమోట్ అవుతారో ప్లాటినంలో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 1:1 16,000 అండి. ఓకే, ఒక పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ 16,000. ఓకే, సో మళ్ళీ దీంట్లో 10 pairs సీలింగ్ అండి. సో డైలీ ఎర్నింగ్స్ వచ్చేసరికి 1,60,000 దాకా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ సేమ్ 2, 4, 6, 8, 10 pairs డిడక్ట్ చేసి మిమ్మల్ని డైమండ్కి ప్రమోట్ చేస్తున్నారండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు డైమండ్ రీచ్ అవుతారో డైమండ్లో పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 1:1 32,000 డబల్ అవుతా ఉందండి. చూడండి, పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది డైమండ్లో 32,000 అవుతుంది. మళ్ళీ 10 pairs సీలింగ్. సో మీ ఎర్నింగ్స్ పర్ డే వచ్చేవరకు 3,20,000 రూపాయలు ఉంటుందండి. దీంట్లో డైలీ పేఅవుట్, పవర్ లెగ్ క్యారీ ఫార్వర్డ్. సో మళ్ళీ సేమ్ 2, 4, 6, 8, 10 pairs డిడక్ట్ చేసి మిమ్మల్ని క్రౌన్గా ప్రమోట్ చేస్తారు. క్రౌన్ ఈజ్ ద లాస్ట్ లెవెల్ అండి, ఇది మనకి లాస్ట్ లెవెల్. సో ఈ లెవెల్లో మీరు ఎప్పుడైతే క్రౌన్గా రీచ్ అవుతారో మీ కింద క్రౌన్ టీమ్ పెయిర్ మ్యాచింగ్ ఇన్కమ్ 1:1 మ్యాచ్ అయితే మీకు 64,000 వస్తుందండి. ఓకే, ఒక పెయిర్కి మీ కింద క్రౌన్ టీమ్ ఒక మ్యాచ్ అయితే 64,000 వస్తుంది. డైలీ క్యాపింగ్ 10 pairs, మీకు మళ్ళీ 10 pairs సీలింగ్ ఇస్తున్నారు. దీంట్లో కూడా డైలీ ఎర్నింగ్స్ 6,40,000. సో మళ్ళీ సేమ్ పవర్ లెగ్, దీంట్లో ఇంకా డిడక్షన్ ఉండదండి. చూడండి ఇక్కడ అంతకుముందు అన్ని లెవెల్స్లో మనకి 2, 4, 6, 8, 10 ఈవెన్ పేర్స్ డిడక్ట్ అయ్యేది, ఇక్కడ డిడక్ట్ అవ్వట్లా ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ లేదండి, ఇదే లాస్ట్ లెవెల్. సో క్రౌన్లో మీకు ఇంకా డిడక్షన్ ఉండదు, మీకు ఇంకా ఎన్ని పేర్స్ మ్యాచ్ అయితే అంత ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో దీంట్లో మనకి కంపెనీ అనేది రాయల్టీ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ ఏంటంటే ఎవరైతే 1000 పెరల్ పేర్స్ స్టార్టింగ్ అండి, ఎవరైతే 1000 పెరల్ పేర్స్ అనేది మీరు అచీవ్ అవుతారో దానికి మీకు రాయల్టీ అనేది పే చేస్తుందండి. రాయల్టీ ఏంటంటే టోటల్ జాయినింగ్స్ ఇంటూ 100 రూపీస్ అండి. ఓకే, సో మీకు ఎన్ని జాయినింగ్స్ వస్తాయో అన్ని జాయినింగ్స్ మీద ఇంటూ 100 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీ ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ మనకు పే చేస్తారండి.
సో దిస్ ఇస్ ద రాయల్టీ. అవార్డ్స్ అండ్ రివార్డ్స్, మనకి కంపెనీ అనేది ఒక్కొక్క ర్యాంక్ అచీవ్ అయినందుకు ఒక అవార్డ్ అండ్ రివార్డ్ కూడా ఇస్తుంది సార్. సో ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ సిల్వర్, నేను ఆల్రెడీ సిల్వర్ అచీవ్ అయ్యాను, నాకు ఒక స్మార్ట్ వాచ్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో సిల్వర్లో ఒక స్మార్ట్ వాచ్ 1000 రూపీస్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఎప్పుడైతే గోల్డ్కి అచీవ్ అవుతారో ఒక స్మార్ట్ ఫోన్ 10,000 రూపీస్ ప్రొడక్ట్ అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మీరు ప్లాటినం అచీవ్ అవుతారో ఎల్ఈడి టీవీ 20,000 రూపీస్ అనేది మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డైమండ్ లెవెల్, ఎప్పుడైతే మీరు డైమండ్కి ప్రమోట్ అవుతారో డైమండ్లో ఒక బైక్ ఫండ్, ఓకే, 50,000 రూపీస్ అనేది మీకు బైక్ ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. ఎప్పుడైతే మీరు క్రౌన్కి ప్రమోట్ అవుతారో ఒక కార్ ఫండ్ 2 lakhs రూపీస్ అనేది మీకు ఒక రివార్డ్గా ఇవ్వడం జరుగుతుంది సార్. సో నెక్స్ట్ కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ సార్. కంపెనీకి పక్కా లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ దిస్ ఈజ్ పాన్ కార్డ్. మన కంపెనీ అనేది రైస్ టు రిచ్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకే, సో రైస్ టు రిచ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మీద మనకి ఒక పాన్ కార్డ్ తీసుకోవడము, ఒక రిజిస్ట్రేషన్, అన్ని పక్కాగా లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి మన కంపెనీకి. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి? ఓకే, 3 IDs ఆర్ అలౌడ్ ఫర్ 1 పాన్ కార్డ్. సో ఇక్కడ మనకి ఒక మొబైల్ ఐడి మీద, ఓకే, ఒక మొబైల్ నెంబర్ మీద మీకు 3 IDs ఇస్తున్నారండి. ఓకే, సో డైలీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ 20% డిడక్షన్ అనేది మనకి ఉంటుందండి అడ్మిన్ అండ్ సర్వీస్ ఛార్జెస్ కింద. ఓకే, మీరు మీ పేఅవుట్లో ఒక 2,000 రూపీస్ అంటే దానికి 20% అంటే 400 డిడక్ట్ అయ్యి 1,600 క్రెడిట్ అవుతాయండి. ఓకే, సో ఇక్కడ అమౌంట్ అనేది రిఫండ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఉండదండి ఒకసారి కంపెనీ అనేది ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత. ఓకే, సో తర్వాత కంపెనీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఫాల్స్ స్టేట్మెంట్లు ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే కంపెనీ ఈజ్ హ్యావింగ్ ఎ రైట్ టు టెర్మినేట్ ద డిస్ట్రిబ్యూటర్షిప్. సో ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి కంపెనీని డ్యామేజ్ చేసే పని అయితే కంపెనీ మీ ఐడి అనేది క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుందండి. ఓకే, సో ఇది సార్, దిస్ ఇస్ ద ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్లాన్. సో దట్స్ ఆల్, దిస్ ఇస్ అబౌట్ ద బిజినెస్. ఎంత సింపుల్ బిజినెస్ సార్, దీంట్లో ఏం లేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఈ బిజినెస్లో 2,000 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కోండి, 2,000 రూపాయల వర్త్ మీకు ప్రోడక్ట్ వస్తుంది.